తెలంగాణను కేసీఆర్ దొంగల దొడ్డిగా మార్చిండు, దోచుకునేటోళ్లకు ఆశ్రయంగా మార్చిండు. తెలంగాణలో 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి తగుదునమ్మా అని చెప్పి ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు తప్పు చేయడం ఒక తప్పు అయితే తప్పు చేసి దబాయించడం ఏందా? ఒక్క పిల్లర్ పోతే ఏమైంది అంటుండ ఆయన కేసీఆర్. 3 సంవత్సరాలనే ఒక్క పిల్లర్ పోతే అంటే ఇలా నాగార్జున సాగర్ ఒక్క పిల్లర్ ఎందుకు పోలే? శ్రీశైలం ఎందుకు ఒక్క పిల్లర్ పోలే? ఇలా మేము కట్టిన ప్రాజెక్టులు సుదీర్ఘకాలంగా ఈ రాష్ట్రంలో మనుగడలో ఉన్నాయి కదా. ప్రతి శ్రీరామ్ సాగర్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి? ఒక్క పిల్లర్ కొంగితేనట. అసలు ఫస్ట్ నేనంటే తుమ్మిడిహెట్టి నుంచి ఏదైతే ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉందో అది చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడంలోనే ధనాకాంక్ష, దోపిడీదారులకు దోచిపెట్టాలని ఎత్తుగడ, ఇలా దొంగలకు ఆశ్రమించి వచ్చి రండి దోచుకొని పోండి. ఒక్క మోటార్ కాస్ట్ ఏంటో ఇతర దేశాల్లో మీరు చూడండి. లిఫ్ట్కు సంబంధించి కన్నేపల్లి పంపు హౌస్ ఎందుకు ఇలా మునిగిపోయింది అంటే మునిగిపోతుంది అప్పుడప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తే ప్రకృతి వైపరీత్యం అని అంటారు. మరి ప్రకృతి వైపరీత్యం వస్తే శ్రీశైలంలో ఇలా దిగువ భాగంలో ఉన్న పవర్ హౌస్లో బ్లాస్ట్ అయింది తప్పితే అది ఇంకా మళ్ళీ నడుస్తూనే ఉంది కదా. ఇలా కన్నేపల్లి పంప్ హౌస్ ఎందుకు మళ్ళీ నడవట్లేకపోతున్నది? క్రస్ట్ లెవెల్లో ఉన్న అంశాలన్నీ తెలియకుండా ఈయనని ఇంజనీర్ అయ్యి